Now it would be my special privilege to invite Dr. Panaprakash Garu to give his valuable suggestions on this occasion. Professor Moses, Professor Sitambal, Satya Prakash, Rajayani Narendra, and other faculty members, dear friends. This 2003 alumni batch, after a long time, చాలా మందిని చూడడం మధ్య కొద్దిమంది ఎక్కడో ఒక చోట there is an opportunity to meet wherever we got any opportunity, any Adorian concept. చాలా హ్యాపీగా వెరీ నెక్స్ట్ డే కాలేజీ రాగానే నేను రవిని పిలిచి చెప్తుంటాను, రవి వీళ్ళంతా కలిసినారు, ఇది విజిటింగ్ కార్డు రికార్డు పెట్టు, ఇమీడియట్ ఎప్పటి నుంచి కాంటాక్ట్ చేయి, లేదు సార్ నా దగ్గర కాంటాక్ట్ ఉంది ఆల్రెడీ నేను చూస్తున్నాను అని చెప్తాను. రియల్లీ వాట్ ఆర్ ద డేస్ మెమరబుల్ డేస్ ఈరోజు మీరు చెప్తున్నాయండి. బికాస్ ఆఫ్ alumni also we got this great privilege of alumni also. Batches లో ఈ సక్సెస్ రేటెడ్ కాస్త అల్లూరికి పేరు ఇంకా నిలబెడుతూ వచ్చింది. కాలేజీ ఎక్కడైనా స్టూడెంట్స్ చూస్ చేస్తున్నారు ఇంకా అల్లూరిని అంటే ప్రీవియస్ బ్యాచెస్ లో స్టూడెంట్స్ విక్టరీగా ముందుకు వెళ్తున్నారు కాబట్టి అల్లూరికి గ్రేట్నెస్ కూడా జరుగుతుంది అనమాట. ఈ సందర్భంగా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అల్లూరిలో సరే మన కాలేజీ స్టార్ట్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ నేను చాలాసార్లు మీతో కాలేజీ ఉన్నప్పుడు కూడా షేర్ చేసుకున్నాను. యాజ్ ఛాలెంజ్ వీ హావ్ స్టార్టెడ్ దిస్ కాలేజ్ వెన్ వి ఆర్ ఇన్ Karnataka University board as a board member in 1992. There was a very big discussion with the board of management. Why don't we start private management college in area of Karnataka University when Usmania University already started, Bhadraka College and other colleges. Professor Shekharaya also is in as a registrar he participated. He said it is very difficult to start an MBA program outside. We should have only campus, only university only you can start the college. Otherwise you cannot start any college outside the campus. With great difficulty we would be able to get the permission for one college for each one district. That is Alluri for Warangal, KIMS for Karimnagar and Wazir Sultan Engineering College for Khammam district. Only Adilabad also that time nobody is, no taker is there. So we have taken the permission to all the way to Hyderabad and we got 1993 September we got permission for this MBA program. That time only we have recruited, we have conducted interviews, Moses, Jay Gopal, Sudhakar, Francis. They are the first batch teachers in the Alluri Institute of Management Sciences. It's great difficulty. Those days my college పెట్టాలంటే ఆలోచన లేదు, అప్పటికి స్కూల్ ఉంది మనకి ITM place. We have started class work there itself by shifting some classes into some other place. 1 year ago we have constructed this old block and we have shifted in 1984. 94 లో ఇందులోకి షిఫ్ట్ అయ్యాను. ఫస్ట్ టైం షిఫ్ట్ అయినప్పుడు దీనికి తక్కువ ఓన్లీ క్లాసెస్ ఉంటాయి. నిజంగా ఇక్కడ ఎవరైనా దొంగతనం చేయడానికి రావడానికి కూడా భయపడే ప్లేస్. చాలా మంది మన కాలేజీ గురించి బయట కూడా కామెంట్ ఏముందని అందరూ చేస్తారు, గుట్ట ఉంది, ఎన్రోల్నెస్ ఉంటుంది, ఫ్రీగా తిరగవచ్చు అని చెప్పి చేస్తారని కూడా టీచర్స్ అప్పుడప్పుడు యూనివర్సిటీలో కామెంట్ చేసేవారు. మళ్ళీ నాకు ఉదయం చెప్పారు, నిన్న కౌన్సిలింగ్లో వస్తే ఎవరు చూడాలి అంటే మాకు వస్తుందా, ఎవరు ఉండడానికి ముందర వీళ్ళు ఇంతమంది ప్రొఫెసర్స్ ముందర మమ్మల్ని పెట్టి ఆధునికి వెళ్తారంటారు. యూనివర్సిటీ టీచర్స్ కొంత ఎన్బి ఉండేది, అయినా లవ్ అండ్ అఫెక్షన్ కూడా మనతో మొదటి నుంచి మెయింటైన్ చేశారు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మనం ఏదైతే ఆ రోజు అంబిషన్తో స్టార్ట్ చేసినామో అదే అంబిషన్తో కంటిన్యూ అవుతూ పోతున్నాం. ఆ స్పిరిట్ ఈ మాత్రం కాపాడుకుంటున్నాం అంటే నేను ఇప్పటికి కూడా మరొకసారి చెప్తా, అల్లూరు నుంచి బయటికి వెళ్ళే స్టూడెంట్స్ మాకు ఇస్తున్న కాన్ఫిడెన్స్ అనే మాట మరొకసారి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా ఈవెన్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్
ఆల్మోస్ట్ 185 స్టూడెంట్స్ బ్యాచ్ మెయింటైన్ చేస్తున్న దీంట్లో కూడా 60 to 70 పీపుల్స్కి మనం కంప్లీట్ కాకపోతే ఈవెన్ 3rd and 4th సెమిస్టర్లో మనకి ప్లేస్మెంట్స్ రాగలుగుతుంది అంటే ఆ కాన్ఫిడెన్స్ వల్లే ఎంతో కొంత సంపాదించగలుగుతున్నాం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఈ ఇటీవల కాలంలో గతంలో కూడా చాలా అటెంప్ట్స్ చేసినాం. అల్మూరిని దాదాపు ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలని లాస్ట్ టైం ఒకసారి వరంగల్ ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసిన తర్వాత హైదరాబాద్ ఉస్మానియాలో ఒక ఆర్గనైజ్ చేసినాము. బట్ ఇప్పుడు ఏంటంటే దీన్ని అల్మూని అసోసియేషన్ మేము రిజిస్టర్ చేసినాం. ఇట్ ఈస్ రిజిస్టర్డ్ విత్ టీచర్స్ హూ ఈస్ ఇన్ ది పార్ట్ ఆఫ్ కిషోర్, రవి, నరేందర్, మాసు, ముజాయిద్, వీళ్ళంతా ఓల్డ్ స్టూడెంట్స్, అట్లాగే బయట ఉన్న ఫ్రెండ్స్తో కలిపి దానికి ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ రిజిస్టర్డ్. ఫ్యూచర్లో వీటిని చాప్టర్ వైజ్ కూడా కొంత ఎక్స్పాండ్ చేయాలనే ఆలోచన. We wanted to start one chapter at Hyderabad and Bangalore. Wherever there is a possibility, strength is there. అక్కడ ఈ అల్మూని చాప్టర్స్ని బాగా డెవలప్ చేయాలనేది కూడా కొంత ఆలోచన ఉంది. దాంట్లో అన్నిటికంటే మేము కోరుకునేది ఏంటంటే అల్మూనితో ఇన్స్టిట్యూట్కు రెగ్యులర్ ఇంటరాక్షన్. ఈవెన్ స్టూడెంట్స్ కూడా మీ హెల్ప్ ఎప్పటికీ అవసరం కావాలి. వస్తున్న జనరేషన్కి మీ గైడెన్స్ కావాలి. మీ ఎక్స్పీరియన్సెస్ నుంచి లెర్నింగ్ ప్రాసెస్ ఉండాలి. నేను మాత్రం చాలా సందర్భాల్లో నేను చెప్తున్నాను, ఒక్కోసారి మేము ఫెయిల్ అవుతున్నాం. ఎవ్రీ వీక్ ఒక అల్మూని స్టూడెంట్స్ని అడ్రస్ చేయాలనేది నా అంబిషన్. వీక్లీ వన్ అల్మూని షుడ్ కమ్. ఎవరో మన ఇన్ని బ్యాచెస్ మనం వెళ్ళాం. ఇవాళ 28th బ్యాచ్లో ఉన్నాం. ఆల్మోస్ట్ ఆల్ 18 బ్యాచెస్ బయటికి వెళ్ళాం. 18 బ్యాచెస్లో 2-3 బ్యాచెస్ కొంత ఇంకా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచి మనం కంటే మిగతా బ్యాచెస్ అన్ని దే కెన్ రియల్లీ గివ్ ది వాల్యుబుల్ ఎక్స్పీరియన్సెస్ టు ది యంగర్ జనరేషన్. మన దగ్గర వచ్చే పిల్లలకి ఇంకా వైడర్ ఎక్స్పోజర్ తీసుకోవచ్చు. ఒకసారి ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు పిల్లవాడు మీతో మాట్లాడగలిగితే, మీ ఎక్స్పీరియన్సెస్ నుంచి వాళ్ళు నేర్చుకోగలిగితే డెఫినెట్లీ వాళ్ళ ఫ్యూచర్ ఇంకా బ్రైట్గా బయటకు వెళ్ళాలి. ఆ ఆలోచనతో నేను ప్రతిసారి కోరుకుంటున్నా. రవిని కూడా నేను అడుగుతున్నాను, నెక్స్ట్ టైంకి వచ్చేటప్పటికి రెగ్యులర్ దీన్ని షెడ్యూల్ చేయండి. ఎవ్రీ టైం ఒక అల్మూని అట్లీస్ట్ 1 hour or 2 hours పిల్లలతో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అయ్యే విధంగా యూ ప్లాన్ ఇట్. ఎవరెవరికైతే అవకాశం ఉందో మనకు పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడానికి, ఎవరైతే కొంత టైం స్పెండ్ చేయగలరు, ఈవెన్ సాటర్డేస్ వీలైనా మనం దాన్ని రెగ్యులర్గా చేద్దాం అనేది ఒక ఆలోచన. సెకండ్ థింగ్ ఏంటంటే మనం 20 years ఇప్పుడు ప్లాన్ చేసినాం. ఇంకో 5 years అయితే సిల్వర్ జూబ్లీలోకి వెళ్తాం. దిస్ ఎంటైర్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అనేది ఇట్ షుడ్ బి అల్మూని ఫంక్షన్ లాగానే ఉండాలనేది నా అంబిషన్. గ్యాదర్ చేయాలి. ఇంకా మనం ఇన్స్టిట్యూషన్స్ని మంచిగా బిల్డప్ చేయాలి. మనకు చాలా డైవర్సిఫికేషన్కు చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి. బట్ వీ డోంట్ వాంట్ టు డైవర్ట్. ఈవెన్ క్యాంపస్లో ఇంకా కొత్త ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేయాలనే ఆలోచన కూడా ఎప్పుడు పెట్టుకోలేదు. ఓన్లీ ఎంబీఏని ఎట్లా స్ట్రెంథెన్ చేయాలి, ఉన్న ప్రోగ్రామ్స్ని ఎట్లా స్ట్రెంథెన్ చేయాలి. అందుకే చాలా కష్టంగా ఎంబీఏ 60 to 120 తేవడానికి ఒక ఫేజ్ అయితే 120 to 240 దగ్గర 240కి వాళ్ళ స్ట్రెంత్ని శాంక్షన్ స్ట్రెంత్ ఇస్ 240. దట్ ఇస్ 4 units. అప్పుడు ఎంబీఏ ఒక క్లాస్లో మేనేజ్ చేయడానికి చాలా కష్టంగా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు 4 క్లాసులు మెయింటైన్ చేయడం ఎంత ఇబ్బందో మీరు కూడా ఆలోచించండి. దిస్ పొటెన్షియాలిటీ అండ్ స్టూడెంట్ స్ట్రెంత్, వాస్తవంగా ఇంకా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇంకా బలంగా పెరగాల్సిన అవసరం. ఆ స్ట్రెంత్ దీంట్లో మనం చేసుకుంటాం. సరే, కొన్ని ఇన్స్టిట్యూషన్ పరంగా ఏంటంటే మీరు గతంలో వచ్చేటప్పటికి సరే 3rd semester దాటినాకనే అందరు ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉంది. సరే 4th semester ఇట్ ఈస్ లీజర్ డేస్. అటెండ్ అయినట్టు సీనియర్స్ కాబట్టి ఎట్లయినా గల్లెగరేసి వెళ్ళిపోతారు కదా అని కొంత ఆలోచన ఉండేది. చాలామంది అటెండెన్స్లో ప్రాబ్లమ్స్ వచ్చేది. ఇప్పుడు నౌ వీఆర్ పుట్టింగ్ అవర్ ఎఫర్ట్ ఫ్రమ్ ఫస్ట్ సెమిస్టర్లో కంపల్సరీ ఒకటైనా వాళ్ళకు రీసెర్చ్ మెథడాలజీ మీద కానీ ప్రాజెక్ట్ వర్క్ మీద కానీ ఒక లెక్చర్ ఉండాలి. సెకండ్ సెమిస్టర్ ఎండ్ అయ్యేటప్పటికి ప్రాజెక్ట్ మీద టోటల్ మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి. వెకేషన్లో కంపల్సరీ వాళ్ళ ప్రాజెక్ట్లో కనిపెట్టారు. నౌ వీఆర్ ట్రైంగ్ టు గెట్ మోర్ ప్రాజెక్ట్స్, లైవ్ ప్రాజెక్ట్స్ వీఆర్ ట్రైంగ్. సమ్ కంపెనీస్ లాస్ట్ టైం ఒకటే కంపెనీ 10 ప్రాజెక్ట్స్ ఇచ్చారు.
ఇస్తూ వాళ్ళు కూడా అడుగుతున్నారు ఏంటంటే వీళ్ళని అప్రెంటిస్షిప్ చేయించండి మా దగ్గర. give them some more time, not 1.5 months. Give them 3 months time, so that they will finish the project. After that, even employment opportunity also we will try to provide. Last time companies we got good results also with some companies. ఇప్పుడు ఈసారి ప్రాజెక్ట్ వెళ్ళేటప్పటికి ఇప్పటి నుంచి కాలేజీ నుంచి కూడా మనం ట్రై చేస్తున్నది ఏంటంటే టోటల్ స్టూడెంట్స్కి కావాల్సిన ప్రాజెక్ట్స్ అన్నీ మనం గ్యాదర్ చేసి పెడతాం. ఈ సెమిస్టర్ మొత్తం మన వర్క్ అంతా ప్రాజెక్ట్స్ని మనం గెయిన్ చేసి పెట్టుకోవాలి. ఈ ప్రాజెక్ట్స్ పిల్లలు వెళ్ళేటప్పటికి మనం సెకండ్ సెమిస్టర్ అయ్యేటప్పటికి వెళ్ళేటప్పటికి ప్రాజెక్ట్ వర్క్తో వాళ్ళు వెళ్ళాలి. హైపోథీసిస్ కూడా వీలైతే వాళ్ళు ఇక్కడే కంప్లీట్ చేసుకుని ఫీల్డ్ వర్క్ వెళ్ళాలనేది ఒక ఆలోచనతో వర్క్. దీంట్లో we need lot of support from our previous batches. దీంట్లో ఎంత స్ట్రాంగ్గా మీరు కాలేజ్ సపోర్ట్ చేయగలిగితే అంత స్ట్రాంగ్గా యంగర్ జనరేషన్ మీరు కూడా వాళ్ళని ట్రైన్ చేసిన వాళ్ళు. సెకండ్ థింగ్ ఏంటంటే మిగతా వాళ్ళందరికంటే ఎక్స్పీరియన్స్. నేను ఇప్పటివరకు కూడా పిల్లల్లో చూస్తున్నది ఏంటంటే ఇంపాక్ట్. ఒక సీనియర్ స్టూడెంట్ వచ్చి చెప్పినప్పుడు ఉండే ఇంపాక్ట్ మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా అంత బలమైన ఇంపాక్ట్ ఉంటుంది. When you are learning from your experiences, you wanted to teach the student, definitely they will learn the right fashion. అంత బాగా మేము చెప్పినా టీచర్స్ చెప్పినా కూడా అంత బలమైన ఇంపాక్ట్ ఉంటుంది. బట్ వెన్ సీనియర్స్ ఆర్ కమింగ్, alumni is coming, they wanted to teach the student, they wanted to give their experiences, narrate their experiences, how to learn the things. Definitely that impact will be more on the student community. దాంట్లో alumni రోల్ ఇంకా చాలా బలంగా మనం డెవలప్ చేయాలి. ఎక్కడో వెస్ట్రన్లో ఇంకెక్కడో alumni is maintaining the universities అనే కాన్సెప్ట్ ఉంటే ఉండొచ్చు, కానీ let us start with us. This college is managed by Alluri Trust. Already ఇప్పుడు మేము 20 years వచ్చినామంటే when college is started my age is at 38 years. Now I am at 58. But tomorrow what will happen nobody knows. But కాలేజీలో ఒక ట్రాక్ మాత్రం ఇక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్ మాత్రం ఇట్లాగే నిలబడి ఉండాలి. అల్లూరి ఇన్స్టిట్యూట్ ఇట్ షుడ్ నాట్ బి గో అవే, ఇట్ షుడ్ నాట్ బి నేమ్ చేంజ్ కాకూడదు, పేరు పోకూడదు. అది పోవాలంటే బాధ్యత మీ మీదనే ఉందనేది ఈ సందర్భంగా నేను మరొకసారి మీకు చెప్తాను. ఎందుకంటే కాలేజీలో మేనేజ్మెంట్లో మేము వాళ్ళు ఉండకపోవచ్చు. టుమారో విల్ ట్రై టు టేక్ ఈవెన్ alumni into management also. The persons, they are not the permanent. ఇవాళ చైర్మన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రేపు ఇంకోరు చైర్మన్ ఉండొచ్చు. కానీ కాలేజీ ఇంత డిసిప్లిన్లో ఇదే డిసిప్లిన్ ఇదే ట్రెడిషన్ కంటిన్యూ చేయాలంటే రిక్వైర్డ్ సపోర్ట్ ఆఫ్ ది అవర్ alumni. ఆ సపోర్ట్ కోసమే నేను మిమ్మల్ని అందరికీ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎక్కడున్నా మర్చిపోకుండా ఇదే అఫెక్షన్తో మీ ఫ్రెండ్స్ని కూడా గ్యాదర్ చేయండి. వీలైతే లెట్ us have some more gatherings in హైదరాబాద్. అవకాశం ఉన్న చోట్ల ఎక్కడ చిన్న స్మాల్ గ్యాదరింగ్స్ అయినా కూడా ట్రై టు కోఆర్డినేట్ విత్ ది alumni of Alluri. ఈరోజు ఎంత బిజీగా ఉన్నా కూడా ఇక్కడికి అందరూ హాజరైనందుకు, కాలేజ్ ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. We are being able to tax our guests for not because we are delaying our lunch. In spite of that, they are not having any signs of weaknesses. Because I take more 5 or 10 minutes to felicitate our faculty members. Now I request Moses sir to come on to the chair so that we can felicitate you sir from our 2001-2003. Such small things.
అదే రవికి రికమెండేషన్. Thank you very much. Sir, we all request you to join the seminar. One photo. We go there and they saw me like this. Let them go. Sir, pause there. So 2 minutes.
Thank you. ఇప్పుడు ఏది హాయ్ ఏం పేరు మీది?